నా పేరు జగన్మోహన్ రావు అండి. ఏటపాలెం, సుండూరు మండలం, గుంటూరు జిల్లా సార్. ఒక 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉందండి. మామూలు 15 ఏళ్ళ వయసు నుంచి అనుభవం ఉంది. నాకు 24 ఏట ఆర్టీసీ డ్రైవర్ని అయ్యాను. చేసుకుంటానే ఈ జాగ్రత్తలు తీసుకుంటా మా ఇంటి వాళ్ళం మేము 4 షెడ్లు అండి నాయి. 4 షెడ్లు జాగ్రత్తగా చేసుకుంటా, పెంచుకుంటా, నీట్గా ఉంటా. కొద్దిలో నుంచి చేసుకుంటా. ముందు కర్రల కానించి వాళ్ళ కానించి ఇలా పోళ్ళు పోపించి 45 పోళ్ళు పట్టినాయి. పించింగ్ వేసుకుని జాగ్రత్తగా చేసుకుంటా, పెంచుకుంటా. నాకు డిసీజులు కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్ పాక. ఇక్కడి నుంచి 4 ఇంకా 3 ఉండయండి. 12 సెంట్ అండి. 45,000 ఖర్చు పెట్టా. ఆ పోల్స్ కాను మెస్కే. ఈ పాకకు అయితే మా అబ్బా కొడుకులు 400 రూపాయలు పడ్డాయండి ఒక పోల్స్. మెస్ కానీ పోల్స్ కానీ మొత్తం 45,000 అయిందండి. ఈ పాక అండి ఈ నైటు కానీ పొగులు విశ్రాంతి తీసుకుంటానికి కానీ, కోడి పిల్లలు పొనుకుంటానికి కానీ, దామలు కొట్టకుండా పాక వేసుకొని చల్లదనానికి ఒక కూలాన్ని పెట్టుకొని 2 ఖాళీ గుంజలు బాయితే 6 ఖాళీ గుంజలు వేసి 2 నెట్టాళ్ళు వేసి లైట్గా సింపుల్గా ముగిచ్చానండి ఈ పాకాన్ని. నైట్కి కానీ పొగులు శాంతికి కానీ దాంట్లోనే దీంట్లో ఒక 25 కాడి నుంచి 40 దాకా ఉంటాయండి. 40 రోజులు పిల్లలు గెద్దపారు తప్పి ఎంటల పారు తప్పిన పిల్లలు ఈడ 6 నెలలు పెంచుకొని ఇంటికి తీసుకెళ్ళి తమ్మ ఇళ్ళకాడ ఫారంలో వేసుకుంటానండి. చిన్నపిల్లల వరకు ఇక్కడ పెంచుతా. ఇక్కడ తల్లి పూరుకోడి పిల్లలు, జాతి పిల్లలు ఆ నైపోగులో పెంటపోగుల్లో ఈ ఆకు చెట్లలో తిరుగుతానే దోమ, పురుగు, బుట్ట యాక్టివ్గా పెరుగుతాయండి పిల్లలు. ఈ పెరిగిన 6 నెలల పిల్లల వయసు వచ్చినాక తీసుకెళ్ళి ఇంటికాడ వేసుకుంటాం. ఇది ఆ రోజుల్లో 30,000 అయిందండి. పిల్లలు తిరిగి వచ్చి ఇక్కడ పొనుకోవటం కానీ విశ్రాంతి తీసుకుంటాయి. ఇక పెద్ద ఆటిని ఆ రెండిట్లో 2 పాతికలు పడతాయండి. ఈ పిల్లల కోడి వీటిని నెల రోజుల పిల్లలు కాబట్టి 1500 అట్టా 3 పిల్లలు 4500 అండి. ఏమంటే పూరి పెట్ట పిల్లల మటుకి జాతి పిల్లలండి. రసంకి వచ్చిన పిల్లలండి అవి 2 అయిన పుంజుకి చేపించానండి. అవి 3 పిల్లలు వచ్చినాయండి. 10 గుడ్డు ఎత్తే ఎండాకాలం కాబట్టి తల్లి పెట్టేమో 1000 రూపాయలు, పిల్లలు వచ్చి 1500 అండి. ఇక్కడ ఈ మీరు చూసే షెడ్ 3వ షెడ్ అండి. ఇక్కడేమో అక్కడి నుంచి తీసుకొచ్చుకున్న ఒరుగులను కానీ వేసి పెంచుతాను. పెద్ద పుంజులనేమో ఆ రేకుల చెట్లు వేస్తానండి. ఒరుగులల్లా దీంట్లో పెరుగుతాయి. ఒరుగులు ఉంటాయండి ఈ 3వ పాకాల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 ఉండేయండి. ఈ న్యాచురల్గా ఇట్లా పొదగేస్తామండి. మేము మిషన్లు ఏమి పెట్టమండి. ఇట్లా ఈ కోళ్ళ కిందే, పూటి కోళ్ళ కింద ఇట్లా 10-12 గుడ్డేసి పిల్లలు తీపిస్తాం. అది కల్తీ క్రాస్ పెట్టండి. అది కత్తి పిల్లలు బాగా చేసుదులని వేసాం. మరీ పూరి కాదు, మరీ జాతి కాదు. పెట్టండి. 1.5 కేజీ కాడి నుంచి 2 కేజీలు ఉంటేనే మన గుడ్డు దొక్కకుండా, పిల్ల దొక్కకుండా, పెంపకం కానీ లెగుతానికి కానీ బాగుంటుంది. మరీ పూరి పెట్టయితే కేజీ కన్నా ఉండవు. అవి అయితే కనీసం 10 మీటర్లు కూడా పైకి హైట్ లెగుతాయి. ఇవి వచ్చేటప్పటికి ఒక 2-3 మీటర్ల కానీ లేగవు. కింద మటుకి అంటవలు కానీ, కుక్కలు కానీ అయితే ఈ అమ్మడబడి పొడి చేస్తాయి. బాగా రోసంగా ఉంటుంది అండి. ఇది చాలా 2 కార్లు పెట్టింది. చాలా మంచి పెట్టండి. అది తాను అసలు బీరు బాల 5 చేసింది తండ్రి. రేటు వచ్చి ఇక్కడ వరకు అయితే అదే తూర్పులో పెద్దోటల్లో అయితే 30,000 ఉంటుందండి. మన దగ్గర 15,000, 20 కనుక్కుంటారండి. ఆ వయసు 15 నెలలు అండి. ఆ 2 కార్లు పెట్టింది. 15,000 కాడి నుంచి మన దగ్గర అంతకన్నా పోదండి. అదే తూర్పులో అయితే 30,000 అండి. అదైతే తొలి పెట్ట ఒక కారు పెట్టిందండి. ఆ నెమిలి పెట్ట నేను పిసిపోడు నెమిలి పెట్టండి. అది ఆ తండ్రికి వచ్చింది ఆ పెట్ట. అది తండ్రి. అది ఆ తండ్రికి వచ్చిన బిడ్డ. అది ఒక కారు గుడ్డు పెట్టిందండి. మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతుంది. దాని రేటు వచ్చి 15,000 నుంచి 25,000 ఉంటుందండి. ఇక్కడ జాతి ఆ నెమిలికి వచ్చిందే పెట్ట, మైలా పెట్టలకి వచ్చింది. దీని రేటు 15,000 నుంచి 20,000 దాకా వయసు వచ్చేటప్పుడు పడుద్దండి. ఇప్పుడు అయితే సార్ 15,000 కనుక్కుంటాం. తండ్రి నెమిలండి. విజయరాయి కాడ కొనుక్కొచ్చాను శేషు అనే అతని దగ్గర. ఈయన మంచి ఎండ్ర అయింది కోడిపుంజు. 2 సంవత్సరాల నుంచి అదే దొక్కుతుంది. దాని బిడ్డ అండి ఇది. బాగా క్వాలిటీ కానీ, రెక్క కానీ, మెట్టవటం కానీ, పిల్ల అండి. ఇప్పుడు 9 నెలల పిల్ల.
కలరు నెమిలి 9 నెలలు వయసు ఉంటుందండి. రేట్ వచ్చి ఇప్పుడు దానికి తెలిసినాడు అయితే 20,000 పెడతాడు, లేదా 15,000 అండి. ఈ కోడి డాగ్ అండి, మొన్న పోయిన పండగకి తయారులో కోడి అండి. ఇది ఒక్కటే ఆగిందండి. అన్నీ అమ్మంగా 4 మిగిలితే 3 పందాలు వేసి ఇన్ని అయితే ఎత్తుకెళ్ళారు. ఈ ఒకటి మిగిలింది. ఇప్పుడేమో సజ్జును పడిందండి. ఈ సజ్జు తెలిసినాక ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారండి. దీని వయసు వచ్చి 18 నెలలు అండి. 20,000 కానించి 30,000 దాకా ఉంటారండి. బరువు వచ్చి 4 కేజీలు ఉంటుందండి. తయారు కోడి కదా, 4 కేజీలు ఉంటుందండి. రండి నెమిలి. ఇది అప్పుడు నేను 2 ఇండ్లు అయింది కొనుక్కొచ్చుకున్నానండి 1,00,000 రూపాయలకి. దాని 2 సంవత్సరాల నుంచి దాని పిల్లలేనండి నేను అమ్ముకుంటుంది, ఇది చేస్తుంది. ఇప్పుడు రిటైర్ చేద్దామని తీసుకొచ్చి జాబులు వేసానండి. దీని మీద దరిదాపుల్లో 10 లక్షలు వచ్చినాయండి 2 సంవత్సరాలకి. ఇది నరసింహ గారు అని ఆ చిన్న తిరుపతి దగ్గర 2వ దొడ్డు నరసింహ గారు బీడండి నెముళ్ళు. ఇక్కడ దీన్ని నేను కొనుక్కొచ్చుకొని 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం అండి. 3 నుండి 4 వచ్చింది. ఈ 2 సంవత్సరాల మీద నాకు బీడింగ్ బాగానే వచ్చినాయి. 10 లక్షల దాకా డబ్బులు వచ్చినాయి. పర్వాలేదండి. ఇప్పుడు రిటైర్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. బరువు వచ్చి 3 కేజీలు కాంచి 4 కేజీల లోపు ఉంటుందండి. ఓటం కానీ రెక్కడావు కానీ ఇప్పుడు ఇంకా సజ్జులో ఉంది. వయసులో ఉండి బాగా సజ్జు వస్తే ఇంకా ఏ క్లాస్గా ఉంటుందండి. మొహం కానీ గుల్ల కానీ కాలుపాడు కానీ ఓటం కానీ నరసింహ గారి బీళ్ళు అయ్యండి. ఇవి 20,000కి ఇద్దాం అనుకుంటున్నానండి. వయసు 3 ఏళ్ళు నిండి 4 వచ్చిందండి. బరువు వచ్చి 3.5 కేజీ ఉంటుందండి. అది తీసుకెళ్ళే వాళ్ళు ఒక 20 ఏళ్ళు జాతి నచ్చిన కలిసిన వాళ్ళు తీసుకెళ్తారు బీడర్కి, పెట్టల మీదకి. ఇప్పుడేం 4-3 పెట్టలను బాగా దొక్కుద్దండి. 10 పెట్టలకు పనికిరాదు కానీ 4-5 పెట్టలు వేసుకోవచ్చు. ఈ పాక 4 నెట్టాళ్ళ పాక అండి. వేసి 3 సంవత్సరాలు అయిందండి. కోళ్ళు పెరిగే కొన్నికి వేసుకున్నాను. ఈ పాక చాలా చల్లదనంగాను ఒక 5,000 ఖర్చుతో అయిపోయిందండి. తాటాకు కానీ గుందలు కానీ పూలేళ్ళు కానీ కప్పటం మొత్తం తీసి వాసపోసి మొత్తం చేసినందుకు ఒక 5,000 ఖర్చుతో అయిపోయిందండి. ఈ సంవత్సరం కప్పాలండి. 3 ఏళ్ళు 4 ఏడు వచ్చింది. ఈ పొగులల్లా అట్లా నిద్రపోద్ది. ఏమండి జాగిలం కోళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి జాగిలం నాటులోది కానీ లేదంటే జోనంగి కానీ ఆ నల్లది కానీ అవి ఉండాలండి. అది ఉంటేనే రేత్రి పొగులల్లా మాదైతే పొగులల్లా అట్ట బొనుకొని తెల్లారులు 3 దాకా తిరుగుతూనే ఉంటుందండి. అసలు ఏ అలికిడైనా కూడా ఒకటే గోల్ చేస్తుంది. పాము ఉండాలి ప్రతి ఒక్కరికి 1-2 మటుకి జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మనం కూడా మెలకు ఉంటే అవి మనకి హెల్ప్ చేస్తాయండి. పచ్చి జాతి కదా, మనం ఏసీలు బోసీలు వేసి కొనుక్కుంటాం. ఇక్కడ కోళ్ళు కదా, చెట్లు అవి ఉండి బాగుంటే చెట్ల కింద నీడకు కానీ చల్లదానానికి కానీ 2 పుంజులను వేసుకొని 10 పెట్టలను వేసానండి బీడింగ్కి సపరేట్గా. దీంట్లో వాతావరణం బాగుంటుంది. చెట్ల కింద వేసాను. కోడి 2 ఇన్నర్లు అండి. 2 లక్షల ఇన్నర్లలో రెక్క తేడా వస్తే రెక్క తీసేసానండి. చాలా తెలివితేటలుగా ఉంటుందండి. మడిచి కూడా ఉండడు, అంత తెలివితేటలుగా పోతాడు కోడి పుంజు. తన్ని వెనక్కపోవటం కానీ అవకాశం వస్తే 3 కాళ్ళు వేసి ఎడంగా వెళ్ళిపోద్ది. దాని తెలివితేటలకు కోడి పుంజుని వదలబుద్ధి కావట్లేదండి. 2 ఇన్నర్లు అయింది. 2వ పెద్ద పందెంలో రెక్క ఇరిగిపోతే తీసేసానండి. బీడింగ్కి వాడుతుంది. ఇది పటాపిల్ల అండి. ధర్మాజిగూడెం బాబీ ఇత్తనం అండి. ఇది పటాపిల్లని బీటర్కి పనికి వస్తుందని కొనుక్కొచ్చుకున్నానండి. ఇది నా ఇంటి పెట్టల మీద వేసాను. ఒరుగు పిల్లే బాగా 13 నెలలు 14 నెలలు వయసు ఉంటుందండి దీనికి. రసంగి నేను కొనుక్కొచ్చింది 20 ఏళ్ళకి తెచ్చానండి పిల్లప్పుడు. ఇప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు పడుద్దండి. బీడింగ్కే పనికి వస్తుందండి. దా 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 బరువు వచ్చేసి 3 కేజీలు 3.5 కేజీ ఉంటుందండి. 23 సైజు ఉంటుందండి. రేట్ వచ్చి ఇప్పుడు వచ్చి 30,000కి కొంటానండి. ఏమంటే పుంజు క్వాలిటీ మొఖాలు కానీ రంగులు కానీ ఏకతనం కానీ రెక్క డాబు కానీ ఇట్లా డబల్ బాడీలు కానీ ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి ఇంక వయసు వచ్చే కొద్దిగా ఇంకా బాడీలు వస్తాయి. ఇప్పుడు 12 నెలల సంవత్సరం పిల్ల కాబట్టి ఎట్ట ఉంది, ఇంక వయసు వచ్చే కొద్దికి ఇంకా బాడీలు వస్తాయి.
బోన్ పవర్ వచ్చిన పిల్ల ఇంకా బాడీలు వస్తాయి, డబుల్ బాడీ అవుద్ది. ఏక రంగు కానీ క్వాలిటీ కానీ పిల్ల రంగు కానీ ఏక కానీ రెక్కదట్ట కానీ కాళ్ళు కానీ. వయసు వచ్చి 12 నెలలు ఉంటుందండి. బరువు వచ్చి 2.5 కేజీ ఉంటుందండి. రేట్ వచ్చేసి 25 కేలు ఉంటుందండి. అబ్బారస్ అండి ఇది. కోడి మొహం కానీ గుల్ల కానీ టీ కానీ బాడీ కానీ. వయసు వచ్చి 12 నెలలు పిల్ల అండి, బరువు పిల్ల. ఏక కానీ ఏక బిరుస్తానం కానీ రెక్క కానీ కాలు బారు ఏళ్ళు కానీ. బరువు వచ్చి 2.5 కేజీ అండి. రేట్ వచ్చి 25 కేలు ఉంటుందండి. కోడి అండి నెమిలి అండి ఇది. పిసిపోళ్ళ నెమిలి, కోడి నెమిలి. అవి నా బేడల్లో తండ్రికి వచ్చింది. ఇది ఒక్కటే సిట్టు రెక్క వచ్చిందండి. పోటాట అమృతమేతంగా ఉంటుందండి. సిట్టు రెక్క ఉందని ఎవరికి ఇవ్వకుండా అట్టు పెట్టాను. పోటాట బాగుంటుంది. మా పెండు సుండూరు రెడ్డి గారు ఒక ఆయన నా గురువు గారు తీసుకెళ్ళి పెట్టల మీద వేసుకొని కోడిని కొద్దిగా పాడు చేసాడండి. కోడి చాలా బాగుంటుంది పోటాట కానీ ఇది కానీ. అందుకే కాకుండా తీసేయకుండా 2 సంవత్సరాల్లో ఒకటి వచ్చిందండి. ఎందుకు వచ్చిందో కానీ కొంచెం సిట్టు రెక్క కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది. 2.5 కేజీ కానీ బరువు లేదండి. ఇప్పుడు వయసు వచ్చి 1.5 సంవత్సరం 18 నెలలు ఉంటుందండి. రేటు వచ్చి తెలిసినాడు అయితే పందానికి పనికిరాదండి. పెట్టల మీదకేను ఒక 20-10 కేలు ఇచ్చి తీసుకెళ్తాడు తెలిసినాడు అయితే. ఆ సిట్టు రెక్క లేకపోతే ఇంకా బాగుండేది. కోడి 50,000 రూపాయల కోడి. ఇది గుడివాడ మానుకొండ ప్రభాకర్ వాటిలోది రసంగులు ఒకటి మాకు కోసాయి వచ్చిందండి. అది 2 ఎండర్ అయింది. దానికి వచ్చినాయండి. దీనికి వచ్చిన రసంగులు ఇంత మటుకు బీరు పోవట్లేదండి. ఇది ఒక్కటే పిల్లలను చేస్తుంది నా ఆటల్లో. ఈ ఒక్కటే పిల్లలను చేపిటాన మండదాకా పిల్లల్ని వేసి తిరుగుతాయి, తోక పొడుచుకు తింది, కోత వేసుద్దండి. కాటాలు వచ్చినాయండి. ఈ పెట్టని ఎంత ఇచ్చినా ఈయనండి, దుడ్డు ఆ పని ఉంటుంది. ఏ పుంజు దొక్కినా కూడా రసంగులు వస్తాయండి. పెట్టొచ్చి 2.5 కేజీ గట్టిగా ఉంటుంది. సంవత్సరానికి 4 కార్లు కన్నా పెట్టదు. ఇప్పుడు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలైనా ఏ పుంజునైనా రసంగులు ఎక్కువ వస్తాయి. ఏ రసం కూడా ఎండర్ అవటమే కానీ పేలు అవటం లేదండి. గరుడు మైలాలు అంటారండి. వెనక మా ఏరియాలో చిట్టురాజు గారి కానీ ఉండేవి. వాళ్ళ దగ్గర నుంచి బయటికి పోతే ఆ పిచ్చి రోజుల్లో నేను దాన్ని కొనుక్కొచ్చుకొని నాలుగు పట్టుకొని అట్ట ఏటో గరుడు మైలా వస్తుందండి. కొంచెం క్వాలిటీ తేలినాయి కానీ ఆ మైలాల కలరు అవి అసలు ఎంత బాగుంది. గరుడ మైలాలు బెడ్ లైన్ కానీ బీడ్ లైన్ కానీ మంచిదండి. ఇది ఎండకు బాగా ఎప్పుడు ఎత్త కాకుండా వస్తాయండి. వయసు వచ్చి 15 నెలలు ఉంటుందండి. బరువు వచ్చి 3 కేజీలు ఉంటుందండి. రేట్ వచ్చి ఒక 20-25 కేలు ఉంటుందండి. ఏమండి ఆ ఫస్ట్ కాడ నుంచి 2 తీసాం, 3 తీసాం, 4వ పాము అండి. ఈ 4వ పాము అచ్చ బీడింగేనండి. బీడింగ్ తీస్తూ ఉంటాం. బీడింగ్ తీసి గుడ్డు అక్కడ 2వ పాములో బతికేసుకొని ఆ ఒకటిలోకి పెంచుకుంటామండి. జాతి కోళ్ళు కానీ పూరు కోళ్ళు కానీ ఒక మధ్యకర కుటుంబం కానీ ఏదైనా కానీ ఎవరు దగ్గ వాళ్ళు జాగ్రత్తగా చేసుకుని డిసీజ్ రాకుండా ఉంటే ఒకళ్ళని మనం ఆశ్రయించకుండా మనం బతకగలుగుతాం. కొంచెం పాపులర్ పెద్దవాళ్ళతో ఉంటే కొంచెం బిజినెస్ ఎక్కువగా ఉంటుంది, తెలుసుద్ది. అంత లేని వాళ్ళకి పూరుకోళ్ళైనా బుట్టలాళ్ళైనా ఇలా 300-400-500 తక్కువ వంటలేదు. కోసుకునే వాళ్ళు ఇచ్చిన 700-800 ఇస్తున్నారు. ఏదైనా మన పని మనం చేసుకునే వలన తప్పు లేదు, బతకగలుగుతాం. ఒకళ్ళని ఆశించే అవసరం లేదు, ఒకళ్ళు మనం బతికి అవసరం లేదు. మనకు ఏ పని చేసుకోలేకపోయినా మన దొడ్డు వరకు మన పని, మన కోళ్ళ ఒకరు మేత పోసుకోవటం, నీళ్ళు పోసుకోవటం, 4 చెట్లు పెంచుకుంటే ఆ చెట్ల కింద పోనుకోండి. ఎండాకాలం కొంచెం మోటార్ ఉంటే వాటర్ కొట్టేస్తే దాని కింద పోనుకుంటే డిసీజులు రావు. కత్తి డీవార్మింగు కత్తి వాతానికి వేసుకుంటే డిసీజులు అసలు ఎడంగా ఉంటాయి. ముందు నీట్నెస్ శుభ్రంగా ఉంటే అసలు డిసీజ్ అనేది తొందరగా రావండి. ఎసుంటి వాళ్ళైనా కొద్ది వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈత్తుకైనా ఎవరికి దగ్గర వాళ్ళకి కాటిపూచి చేసుకుంటామంటే సగం కుటుంబం ఇబ్బంది లేకుండా గడిచిపోద్దండి. రైతులకు వచ్చేటప్పటికండి కౌలు రైతులు కానీ మన రైతులు కానీ ఎవరైనా కానీ
పొలాల్లో దెబ్బతిన్న వార ఇంటికాడ ఏమైనా కాసిన కూర్చుండి ఈ కాసిని మరీ అదాగతి కాకుండా కొంచెం అవి సేవ్ చేస్తామండి. ఫీజులకు కానీ కుటుంబం ఖర్చులకు కానీ ఆ గుడ్డ మీద కానీ అవి అమ్ముకున్నా కానీ ఇంట్లో కూరలకు కానీ కొంచెం అమ్ముకున్న పిల్లల ఫీజులకు కానీ బట్టలకు కానీ దేనికో దానికి చేదోడగా ఒక మనిషి మనకి ఎట్ట తోడు ఉంటాడో అవి కూడా ఒక రైతు కుటుంబంగా ఆడ రైతు దెబ్బతిన్నాడు అనుకోండి పైరుగా ఇట్టా వీటి మీద ఈ పూరి జాతి కానీ జాతి కానీ అసిలి కానీ ఎవడు ఉండ స్థానంలో వాళ్ళకి తగ్గి పెంచుకోగలిగితే దెబ్బతినకుండా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు బజారు పడకుండా ఉంటారు, ఉపయోగం ఉంటుంది, బాగుంటుంది, వాళ్ళ సంసారం నెట్టుకుపోతాయండి.